హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో రైట్ వేలో ఆయిల్ని ఎలా అప్లై చేసుకునేది మీతో షేర్ చేసుకోబోతున్నానండి. మన ప్రీవియస్ వీడియోలో హెయిర్ ఫాల్కి రీజన్స్ ఏంటనేది అయితే మీతో షేర్ చేశాను. ఇప్పటివరకు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే పైన లింక్ అయితే ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. వీడియోలోకి వెళ్లే ముందుగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో పాటుగా పక్కనున్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. అలా చేసినట్లయితే మన ఛానల్స్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. మనకి తలకి యూస్ చేసే ఆయిల్లో బేస్ ఆయిల్స్ మనం చూస్ చేసుకోవాలి. అవి ఏంటంటే కోకోనట్ ఆయిల్ కానివ్వండి, ఆల్మండ్ ఆయిల్ కానివ్వండి, ఆలివ్ ఆయిల్, ఆముదం, అటువంటి బేస్ ఆయిల్స్ మనం చూస్ చేసుకోవాలి. అండ్ సెకండ్ వన్ ఎసెన్షియల్ ఆయిల్స్. ఇవి ఏంటంటే మన హెయిర్ ఇష్యూస్ సంబంధించిన ఎసెన్షియల్ ఆయిల్స్ అయితే మనం చూస్ చేసుకోవాలి. హెయిర్ ఫాల్ ఇష్యూ ఉండేవాళ్ళు కానివ్వండి, రోజ్మెరీ ఆయిల్, లెవెండర్ ఆయిల్స్ అయితే తీసుకోవాలి. అండ్ డాండ్రఫ్తో బాధపడే వాళ్ళు అయితే టీ ట్రీ ఆయిల్స్ అండ్ లెమన్ గ్రాస్ ఆయిల్స్ తీసుకోవాలి. మనకి హెయిర్కి ఎంతైతే ఆయిల్ సరిపోతుందో అంత ఆయిల్లో 2 or 3 drops ఈ ఆయిల్స్ అయితే యాడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్, మనకి ఆయిల్ స్కాల్ప్ కొందరికి ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఆయిల్ రాసినా రాయకపోయినా సరే తొందరగా వాళ్ళ స్కాల్ప్ అనేది చాలా ఆయిలీగా అయిపోతుంది. అటువంటి వాళ్ళు నాన్ గ్రాసీ ఆయిల్స్ అయితే యూస్ చేయాలి, లైక్ ఆర్గాన్ ఆయిల్స్. అటువంటి దాని కన్సిస్టెన్సీ అనేది థిక్గా ఉండదు, దానివల్ల వాళ్ళకి చాలా లైట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్ డ్రై స్కాల్ప్. డ్రై స్కాల్ప్ వాళ్ళకి ఏంటంటే తొందరగా హెయిర్ అండ్ డ్రైగా అయిపోవడం, పీచ్గా అయిపోవడం అవుతుంది. అటువంటి వాళ్ళు కన్సిస్టెన్సీ థిక్గా ఉండే ఆయిల్స్ అయితే యూస్ చేయాలి. లైక్ మనకి ఆముదం అనేది చాలా థిక్గా ఉంటుంది, అటువంటి యూస్ చేసినా బాగుంటుంది. ఆల్రెడీ మన ఛానల్లో హెయిర్ ఫాల్ తగ్గించడానికి హోమ్ రెమెడీస్ యూస్ చేసి ఆయిల్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేశానండి. ఇప్పుడు వరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే పైన అయితే లింక్ ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళు క్లిక్ చేసి చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వన్, ఆయిల్ మసాజ్. మనం ఆయిల్ మసాజ్ చేసే ముందు మన తలకి ఎంతైతే ఆయిల్ సరిపోతుందో అంత ఆయిల్ని మనం హీట్ చేయాలి. ఇలా హీట్ చేసిన ఆయిల్ అయితే మన స్కాల్ప్ మొత్తాన్ని మసాజ్ చేసుకోవాలి. మెయిన్ పాయింట్, ఆయిల్ అనేది వేడిగా ఉండకూడదు, గోరువెచ్చగా ఉండాలి. గోరువెచ్చగా ఉండే ఆయిల్ని మన ఫింగర్స్కి తీసుకొని మన హెయిర్ మొత్తం, మన స్కాల్ప్ మొత్తం ఇలా మసాజ్ చేసుకోవాలి. ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. ఇలా జరగడం వల్ల హెయిర్ గ్రోత్ అయితే అవుతుంది. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, ఇలా చేసుకున్నట్లయితే మనకి స్ట్రెస్ లెవెల్స్ అనేవి కంట్రోల్లోకి వస్తాయి. ఇలా మనం ఆయిల్ మొత్తం అప్లై చేసుకున్నాక హాట్ టవల్ని, మనం వేడి నీటిలో టవల్ని డిప్ చేసి అది పిండేసి మన హెయిర్ మొత్తానికి అది చుట్టుకోవాలి. ఇలా చుట్టినట్లయితే మన హెయిర్కి స్కాల్ప్ ఉండే డ్యామేజ్ ఏదైనా ఉన్నట్లయితే ఇది రికవరీ చేస్తుంది. దీనివల్ల హెయిర్ గ్రోత్ కూడా పెరుగుతుంది. అండ్ లాస్ట్ వన్, మన హెయిర్ మొత్తానికి ఆయిల్ అప్లై చేశాక హాట్ టవల్ని మనం చుట్టుకున్నాక 2-3 అవర్స్లో మనం హెడ్ బాత్ చేసేయాలి. ఎక్కువ టైం అయితే ఇలా ఉంచకూడదు. మన ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను, మన స్కాల్ప్ అనేది నేచురల్గా ఆయిల్స్ అయితే రిలీజ్ చేస్తుందని. మనం ఇలా ఆయిల్ ఎక్కువ టైం ఉంచినట్లయితే మన స్కాల్ప్ అనేది నేచురల్ ఆయిల్ రిలీజ్ చేసే తత్వాన్ని కోల్పోతుంది. సో మనం ఆయిల్ అప్లై చేసిన 2-3 అవర్స్లో హెడ్ బాత్ చేసేయాలి. మనం హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు కెమికల్ ఫ్రీ షాంపూస్ యూస్ చేయడం చాలా బెటర్. అండ్ నెక్స్ట్ వీడియోలో హోమ్ రెమెడీస్ యూస్ చేసి హెయిర్ ప్యాక్స్ అండ్ హెయిర్ వాష్ ఎలా చేసుకోవాలని మీతో షేర్ చేసుకుంటాను. ఐ హోప్ మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ మన ఛానల్లో ఎటువంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్.